ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం స్కూళ్ళు, కాలేజీలకు అందరికీ అన్నిటికీ సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కూడా దానివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మొంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొంతా తుఫాన్ కారణంగా తెలంగాణలో ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలు ప్రభావితం అవుతాయి, ఎంత పర్సెంట్ వర్షపాతం పడే అవకాశం? మనకి ఈ బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గత 2 రోజులు బట్టి ఈ అల్పపీడనము, తీవ్ర అల్పపీడనము, తర్వాత వాయుగుండము, నిన్నటికి తీవ్ర వాయుగుండంగా మారిన సిస్టము నిన్న రాత్రికి తుఫాన్గా మారింది. దానికి మనం నామకరణం కూడా ఇప్పుడు మెంథా అని చేయడం జరిగింది. సో ఈ మెంథా తుఫాను ఈరోజు కూడా మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కాకినాడకి ఆగ్నేయంగా ఒక 570 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి రేపు ఉదయానికి ఇంచుమించు తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. అటు పిమ్మట రేపు రాత్రి నుంచి ఎల్లుండి మార్నింగ్లోగా మనకి ఇటు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో కోస్తా ఆంధ్ర తీరాన్ని ఇంచుమించుగా కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటినట్టయితే మనకి ఈ తీరాన్ని దాటేటప్పుడు ఈ ఈదురుగాలుల వేగం కూడా 90 నుంచి 100 కిలోమీటర్లు, అలాగే 110 కిలోమీటర్ల వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మెయిన్గా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో చాలా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత ఇది నార్త్ వెస్ట్గా పయనించి మనకి తెలంగాణకు ఆనుకుని వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణలోని ఈశాన్య జిల్లాల్లో రేపు చూసుకున్నట్టయితే ఒక 3 జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన ఒక 10 జిల్లాలకి సుమారు మనము ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి ఇక్కడ 12 సెంటీమీటర్ల నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈదురుగాలుల వేగం కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ పెట్టిన దగ్గర మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. మిగిలిన ఎల్లో అలర్ట్ పెట్టిన జిల్లాల్లో మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. ఈదురుగాలుల వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంటుంది. రేపు మన సిటీలో కూడా ఇంచుమించుగా హెవీ రెయిన్ఫాల్కి దగ్గరగా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు సిటీలో కూడా రేపు రాత్రి నుంచి ఎల్లుండి ఉదయంలాగా రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం సిటీలో కూడా రేపు ఉంటుంది. ఇవాళ ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది సార్? ఈరోజు మనం ఒక 4-5 జిల్లాలకు మటుకే వార్నింగ్ పెట్టాము. ఎందుకంటే ఇంకా అది 570 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈరోజు ఏంటంటే మనకి పెద్దగా సాయంత్రం దాటిన తర్వాత కొద్దిగా ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేటివి కొన్ని 100 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి ఆ సిస్టమ్ నుంచి. అలా ఒక అవుటర్ బ్యాండ్ వచ్చినప్పుడు 1 గంట 2 గంటలు రెయిన్ పట్టము, మళ్ళీ తగ్గడము అనేది ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు అది కొనసాగుతుంది. అయితే సిస్టమ్ బాగా దగ్గరికి వచ్చినాక బాగా మేఘావృతం అయిపోయి ఇంకా కంటిన్యూస్ రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మటుకు మనం ఓన్లీ నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఇటు మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టాము. ఈ జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. మిగిలిన మన నార్త్ జిల్లాలు, నార్త్ ఈస్ట్ జిల్లాల్లో అన్నింటిలో కూడా మోడరేట్ రెయిన్కి ఈరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్, ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది. సరే, ఇవాళ కనుక చూస్తే ఇది రేపు రాత్రి మనకి తీరానికి దగ్గరగా వచ్చి దాటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి ఈ కోస్తా ఆంధ్రలో ఈ పక్కనున్న జిల్లాలకి ఆనుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ జిల్లాల్లో కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ కిందనున్న జిల్లాల్లో కూడా మనకి హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఎల్లుండి సిస్టమ్ మరింత పైకి మూవ్ అయిపోయి ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. సో అప్పుడు మనకి ఓన్లీ నార్త్ తెలంగాణలో ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో మోడరేట్ రెయిన్, క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది. మొత్తంగా ఎన్ని రోజులు ఈ తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఉంటుంది సార్? మనకి ఈరోజు రేపు ఎల్లుండి ప్రధానంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత రోజుకి ఇది బాగా వీకెన్ అయిపోతుంది, ప్లస్ మన నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా మనకి ఈ రోజు నుంచి 4వ రోజుకి ఎఫెక్ట్ బాగా తగ్గిపోయి మళ్ళీ మనకి పొడి వాతావరణము, ఇంకా టెంపరేచర్లు తగ్గడం అనేది మనకి ముఖ్యంగా నైట్ టెంపరేచర్లు తగ్గి చలి వాతావరణం ప్రవేశించలేదు. ఎందుకంటే ఇలా సిస్టమ్స్ ఉన్నప్పుడు నైట్ ఆకాశం మేఘావృతంగా ఉంటే మనకి టెంపరేచర్లు పడవు. నైట్ టెంపరేచర్స్ ఫాల్ అయితే కానీ మనకి చలి ఫీలింగ్ రాదు. మనం ఇప్పుడు నైట్ టెంపరేచర్స్ చూసినట్టే 19 నుంచి 23 డిగ్రీల వరకు నైట్ టెంపరేచర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ సిస్టమ్ పూర్తిగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రిపూట క్లౌడీనెస్ అంతా పోతే మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా బిలో 20 డిగ్రీస్ అట్లా తగ్గి నవంబర్ నెలాఖరు నాటికి మళ్ళీ మనకి చలి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది.
సార్ గతంలో నీలం హుదూద్ లాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కదా సార్, దాంతో పోలిస్తే దీని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందా, కొంచెం తగ్గే అవకాశం ఉంటుందా? ఇంచుమించుగా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కోస్ట్‌కు మరింత దగ్గర వచ్చిన తర్వాత ఈ కోస్టల్ సీ వాటర్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకా 500 కిలోమీటర్ల అవతల ఉంది. మనకి బాగా తీరానికి 100, 200 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత సీ వాటర్ టెంపరేచర్ 25-27 డిగ్రీలు ఉన్నట్టయితే బాగా అనుకూలంగా ఉంటుంది సిస్టమ్ బలపడటానికి. అంతకంటే టెంపరేచర్ తగ్గినట్టయితే కొద్దిగా వీకెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మన కేంద్ర విభాగం వారు ఇచ్చిన సూచనల ప్రకారం ఇది తీవ్ర తుఫానుగానే దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్ అంటే ఇప్పుడు మనకి 110 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు అలాగే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు సాయంత్రం వరకు కూడా రైతులు ఎవరైనా ఉంటే పత్తి తీసుకునే వీలు ఉంటుందా సార్? రేపు ఆ సాయంత్రం వరకు కూడా మనకు తక్కువనే ఉంటుంది ఇంటెన్సిటీ. ఈ రోజు మనకి కొద్దిగా క్లౌడీనెస్ ఇట్లా కంటిన్యూ అడప కొద్దిపాటి రైన్సే, అది కూడా మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ, నార్త్ తెలంగాణలోనే ఉండే అవకాశం ఉంది. మిగిలిన రేపు సాయంత్రం నుంచి మనకి ఈ సిస్టమ్ బాగా దగ్గరికి వచ్చి ఒక 200 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి తగిలి మనకి కూడా రెయిన్ అది స్టార్ట్ అవుతుంది, ఈదురుగాలు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ లోపు ఎవరైనా పంట జాగ్రత్త చేసుకునేవారు చేసుకుంటే మంచిది. అలాగే ఈ 2 రోజులు ముఖ్యంగా ధాన్యం బయట ఆరబెట్టకుండా జాగ్రత్త చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సడన్గా హెవీ రెయిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఆరబోసుకుంటే సడన్గా 1 గంట 2 గంటల్లో వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు ధాన్యం బయట ఆరబోయకుండా జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఓకే, ఇది మొత్తానికి మనకు మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఇంటెన్సిటీ తీవ్రత తక్కువనే ఉండే అవకాశం ఉంది. కాకపోతే రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే పత్తి తీసే రైతులు కావచ్చు, ధాన్యం ఆరబోసే రైతులు కావచ్చు, ధాన్యం కోసే పంట తీసే రైతులు కావచ్చు, వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి 3 రోజులు తీవ్ర వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కొద్దిగా తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం.